అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుడివాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క డీఎస్పీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. మెగా డీఎస్పీని అడ్డుకునేందుకు వందలాది కోర్టు కేసులు వేసింది వైసీపీనని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా మెగా డీఎస్పీని విజయవంతంగా పూర్తి చేసిందని స్పష్టం చేశారు. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ అంశంలోనూ వైసీపీ నేతలు క్రెడిట్ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మాజీ మంత్రి కొడాలి నాని జైలుకు వెళ్లాలని తాను బలంగా కోరుకుంటానని అంటున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. డిఎస్సీ అక్రమాల మీద కూడా నిన్న వైసీపీకి సంబంధించిన నేతలు అయితే కదా మాజీ మంత్రి కొడాలి నాని అయితే కదా కొన్ని ఆరోపణలు చేసిన ప్రశ్న ఏదైతే డిఎస్సీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా అర్హత లేని వాళ్ళకైతే ప్రభుత్వం ఇచ్చిన విషయం గురించి మాట్లాడి దీని మనతో మాట్లాడుకో వెనిగండ్ల రాము గారికి వస్తున్నాను. సార్, ముఖ్యంగా చూసుకుంటే నేను మాజీ మంత్రి కొడాలి నాని గారు మాట్లాడుతూ అర్హత లేని వారికి ఈ ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం, అంటే నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిందని కూడా అన్నారు. దీనికి ఇళ్ళకి అంటే ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు కర్మ ఏంటంటే వీళ్ళకి చేయటం చేత కాదు, ఏది జనాలకు జాబ్స్ ఇవ్వటం చేత కాదు. ఏదైనా కానీ మంచి పని చేస్తే ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని చెప్పేసి ఏదో ఒక ప్లాన్ వేసుకుని ఒకటి డిఎస్సి అక్రమాలు, ఇప్పుడు ఏదో జంజీ జరిగిందంటారు అక్కడ, ఆ జంజీ ఇక్కడ మూమెంట్ వచ్చేస్తుందంట, వీళ్ళేదొచ్చి జంజీ మా పార్టీ తరఫున జంజీ ఉద్యమం కూడా చేస్తా అంటారు. చూసుకొని బేసికలీ ఇవన్నీ నేను ఒకటే చెబుతున్నా, ఓకే అక్రమాలు జరిగిందని మీరు ప్రూవ్ చేయగలిగితే ఏదైనా కానీ మీరు చూసుకోండి. స్పోర్ట్స్ కోటా అనేది లేకుండా ఏ గవర్నమెంట్ జాబ్ లిస్ట్ ఉండదు. స్పోర్ట్స్ కోటా తీసేయమంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఎవరికి తెలుసు అనేది కూడా తెలుసు, కనుక్కోండి. 16,000 మంది పైగా జాబ్స్ ఇస్తే దాంట్లో వీళ్ళకు స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, ఇంకోటి ఏదో జరిగింది, ఏదో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటా అన్యాయం జరిగితే చూడండి, మీకు అన్ని ఇప్పుడు గవర్నమెంట్ చక్కగా ఇది ఇచ్చింది, ఏంటి ఒక జియో సర్క్యులర్ ఇచ్చింది, దానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది. అది ఎవరిని చదవగలిగితే చదవండి ఒకసారి, దాంట్లో తప్పులుంటే మీరు కోర్టుకు వేసుకోండి. మీరు చదవలేరు, చదువు రాదు మీకు, ఇది కనీసం దాంట్లో తప్పులేం పట్టుకోలేరు, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పేసి క్లియర్గా చెబుతున్నామండి. మీకు ఏమన్నా చేతనైతే కోర్టు క్లియర్గా ఉంది, అసలు జీవోలో ఉంటుంది కదా, జీవో తప్పుంటే చెప్పండి, కొన్ని జీవో ప్రకారం జరగకపోతే చెప్పండి, ఏదైనా కానీ రెండు చెబుతున్నా. జీవో తప్పునా తీసుకోండి, మరి ఎలాంటి ఈ అనవసరమైన ఆలోచనలు ఆపేసుకోండి, ఎవరికి లాభం లేదు. జాబులు వచ్చిన వాళ్ళందరినీ బాధ పెట్టేట్టుగా చేస్తూ ఉంటారు. ఏ పని చేయటం చేత కాక చేసిన మంచి పనికి బురద జరుగుదు అనే పాయింట్లో పనిచేస్తే ఇంకా జనాలు రక్షించట్లేదు. ఇది గతంలో నడిచింది. 2019 ముందు ఏమైనా ఉన్నాయేమో అనుకుంటున్నారు, కానీ మీ తత్వం 2019 నుంచి 24 దాకా మీ తత్వం చూసిన తర్వాత ఎవడూ నమ్మటం మానేశారు. సార్, ముఖ్యంగా ఏదైతే మీరు జీవో అంటున్నారు, అయితే నిన్న కొడాలని మాట్లాడటం కూడా ఆయన ఏం చెప్పారంటే 16,000 ఉద్యోగాల్లో 3% ఉద్యోగాలు అంటే స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ప్యాకెట్ వాడేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇచ్చారని కూడా ముఖ్యంగా అన్నారు. సార్, స్పోర్ట్స్ కోటాలో 421 జాబ్స్ ఉన్నాయి మొత్తం స్పోర్ట్స్ కోటాలో, దానిలో 372 మాత్రమే ఫిల్ అయింది, ఇంకా 49 ఖాళీ ఉన్నాయి. ముందు ఫస్ట్ థింగ్ తెలుసుకోండి, ఇద్దాం అనుకుంటే ఏదో అక్రమాలు చేస్తారనుకుంటే అన్నిటికీ ఇచ్చేస్తారు. ఆ స్పోర్ట్స్ కోటా కూడా ఎలా తీసుకోవాలనేది కూడా జీవోలో ఉంది బేసిక్గా. అది ఆ జీవో తప్పైతే వెళ్ళండి. ఒకటి పేకాట ఆడుకుంటాం అనే దాంట్లో వస్తుంది అనుకోండి, వీళ్ళు పేకాటకి బ్రిడ్జ్కి తేడా తెలియని వాళ్ళు వీళ్ళు. బేసికలీ బ్రిడ్జ్ అనేది మైండ్ గేమ్, వీళ్ళకి మైండ్ అనేది లేదు కాబట్టి అదేదో పేకాట అనుకుంటారు. పేకాట అంటే వీళ్ళు ఆడే 3 ముక్కల ఆట, లోనా బయట లేదు, వీళ్ళు పెట్టే క్యాసినోలు ఇలాంటివి కాదండి. బేసికల్లీ క్యాబరే డాన్సులు కాదు దీంట్లో. అది బ్రిడ్జ్ అనేది నేషనల్లీ అలౌడ్ గేమ్, నేషనల్లీ మనకి స్పోర్ట్స్ కోటాలు వచ్చాయని నేషనల్ లెవెల్లో ఇస్తారు. బేసిక్గా వాళ్ళు దాంట్లో నోటిఫై ఉంది, అది 40వ ర్యాంకు. ఓకే, దాంట్లో ఇవన్నీ నిండకపోతే దాంట్లోంచి కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్కదానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్కి డీవియేషన్ ఏమైనా ఉంటే చెప్పండి.
నోటికొచ్చింది ఏదో ఒకటి వాగొద్దు. 50 కోట్ల వరకు ఖర్చు అయింది అంటే వచ్చిన అదైతే ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, కల్చర్ ప్రోగ్రామ్స్ అయ్యి 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. తీసుకెళ్ళిన వాళ్ళకైతే కూడా ఈ ఫుడ్ కూడా పెట్టలేదు, కనీసం బస్సులు ఎక్కించుకెళ్ళారు అని చెప్పారు సార్ ఆయన. వాళ్ళకి వాడికి ఏదో మీకు ఎప్పటి నుంచో చెబుతా ఉన్నాం. బేసిక్గా మేము చూసుకున్నంత బాగా ప్రజల్ని ఎవరు చూసుకోవట్లేదు. వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడచ్చండి. వీళ్ళు ప్రజలతోటి ఇది కోల్పోయారు పూర్తిగా. అసలు ప్రజలతోటి టచ్ అనేది పోయింది వీళ్ళకి. నోటికొచ్చింది ఏదో ఒకటి మాట్లాడేద్దాని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. దానికి అన్నిటికీ ఆన్సర్లు మీరు చెప్పలేమండి. ఏదైతే నిన్న కొడాలని ఆయన మాట్లాడుతూ కూడా సేమ్ ఇలాగే అలా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులతో కానీ సేమ్ టైము ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి అక్రమాలు జరుగుతున్నాయి దాని మీద క్వశ్చన్ చేస్తున్నాం కదా, క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు కూడా భయపడక్కర్లేదు, మేమున్నాం అండగా అని చెప్పాడు అన్నారు సార్. నాకు దయచేసి ఏ అక్రమాల మీదైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే గుడి వాళ్ళు చెప్పమనండి. నేను గ్యారంటీగా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాను అనేది చెప్పమనండి. ఇదంతా ఇదేదో ఈ రాష్ట్ర స్థాయి నాయకులు అనుకుని బేసికలీ దీంట్లో ఫీల్ అయిపోయి ఏదో సోది జీవితంలో తీసుకెళ్ళారు. ఈయనకి ఏదో నాకు ఎందుకో ఈ మధ్యకాలంలో ఉంది ఏంటంటే జైలుకి వెళ్తే మనకి ఇమేజ్ పెరుగుద్ది కదా అనే ఉద్దేశం వచ్చినట్టుంది బేసిక్గా. దానికోసం నేను జైలుకి వెళ్తా అంటున్నారు. నేను వైసీపీ కార్యకర్తలందరికీ చెబుతున్నాను, మీరందరూ సేఫ్ అమ్మా, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. అన్లెస్ మీరు ఇప్పటి నుంచి ఏమన్నా అక్రమాలు చేస్తే తప్పితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఈయన ఈ మాజీ అయితే గనక అంటే అది తెలుగు ప్రజల కోరిక, ఆయన ఈ కోరిక కాదు, వాళ్ళంత కసి మీద ఉన్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడాడు, ఎంత పిచ్చిగా మాట్లాడాడు అని దాని మీదే ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నారు. ప్లస్ అదే కాక అతను అనేకమైన అక్రమాలు కూడా చేస్తున్నాడు గతంలో. వీటిలన్నిటి మీద ఎప్పుడో మరి ఏదో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఓకే, నేను కూడా లోకేష్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. బేసిక్గా ఈయన వెళ్తాను అంటున్నాడండి. బేసిక్గా ఏదో ఒకటి చేయండి బాబు అని నేను కూడా ఆయన కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తమే చూసుకుంటే కనుక ఏదైతే ఇటు డిఎస్సీ ఉద్యోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి అయితే అవగాహన లోపల మాట్లాడుతున్నారు. సేమ్ టైం ఏదైతే గతంలో ఆరోపణలు ఏదైతే అక్రమాలు అంటున్నారు, ఈ అక్రమాల సంబంధించి గతం నుండి వీళ్ళు చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి, కానీ ఏ రోజు మేము వాటి గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ ఇలా నాకు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరంటే కానీ ఇలాంటి అక్రమాలు జరిగినాయని చెప్పి వాళ్ళు తప్పకుండా క్వశ్చన్ చేయొచ్చు అని కూడా ఎమ్మెల్యే రామకృష్ణ శివకుమార్ గుడివాడ నుంచి.